హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను మీ Rafee. ఫ్రెండ్స్, మనం గత కొన్ని రోజులుగా ఫ్లిప్కార్ట్లో Asus Zenfone Max M1 గురించి పోస్టర్లు అయితే పెడుతున్నారు. అది April 23rd రిలీజ్ కాబోతుందని. సో దానికి సంబంధించిన నేను లాస్ట్ టెక్ న్యూస్లో కూడా ఒకసారి మెన్షన్ చేశాను. April 23rd Redmi Note 5 Proకి ఒక మంచి కిల్లర్ ఫోన్ అయితే రాబోతుందని. సో అది ఇప్పుడైతే ఇవాళ వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇది రెండు వేరియంట్స్లో వస్తుంది. ఒకటి 3GB 32GB వేరియంట్, అలాగే ఇంకొకటి 4GB 64GB వేరియంట్. ఇందులో ఇంకొక వేరియంట్ కూడా ఉంది, 6GB 64GB వేరియంట్. కాకపోతే ఇది ఎప్పుడు సేల్కి వస్తుంది అనేది మాత్రం వీళ్ళు చెప్పలేదు. 3GB 32GB వేరియంట్ అలాగే 4GB 64GB వేరియంట్ అయితే May 3rd నుంచి మనకి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా రాబోతుంది. సో వీళ్ళు గత కొన్ని రోజులుగా చెప్తున్న దాన్ని బట్టి Redmi Note 5 Proకి ఇది కాంపిటీషన్ ఇస్తుందా లేదో ఈరోజు మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో దానికి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్ అన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Asus చెప్పినట్టుగానే April 23rd Redmi Note 5 Proకి ఒక మంచి కిల్లర్ ఫోన్ అయితే తీసుకొస్తా అని ముందు చెప్పినట్టుగానే ఈరోజు అయితే వాళ్ళు లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో లాంచ్ ఈవెంట్ నేను పూర్తిగా చూశాను. దాంట్లో ఉన్న హైలైట్స్ ఏంటో ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేసుకుంటాను. ఇక స్పెసిఫికేషన్స్ వివరాలకు వెళ్తే ఇది రెండు వేరియంట్స్లో రాబోతుంది. ఒకటి 3GB వేరియంట్, రెండోది 4GB వేరియంట్. 6GB వేరియంట్ కూడా రాబోతుంది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అనేది వీళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేయలేదు. 3GB వేరియంట్లో మనకి 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. అలాగే 4GB వేరియంట్లో మనకి 64GB ఇంటర్నల్ మెమరీ వస్తుంది. ఇవి రెండు కూడా మనకి ట్రై స్లాట్, అంటే దీంట్లో మనకి 3 స్లాట్లు ఉంటాయి. 2 సిమ్ కార్డ్ స్లాట్స్, ఒకటి SD కార్డ్ స్లాట్ సపరేట్గా వస్తుంది. సో ఈ SD కార్డ్ స్లాట్ యూజ్ చేసి మనం 2TB వరకు మనం మెమరీని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ ఇది Snapdragon 636 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇది Redmi Note 5 Proలో కూడా ఉండే ప్రాసెసర్ కూడా ఇదే. అలాగే ఇది మనకి Adreno 509 గ్రాఫిక్స్తో వస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఇది 5.99 FHD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. వీళ్ళైతే దీని గురించి బాగా మాట్లాడారు. అలాగే పిక్సెల్స్ పర్ ఇంచ్ 403 వస్తుంది, అంటే PPM మనకి 403. ఇక ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్లో వీళ్ళు ఎక్కువ బ్యాటరీ గురించి అలాగే కెమెరాల గురించి మాట్లాడారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Redmi Note 5 Proలో మనకి 4000 mAh బ్యాటరీ వస్తుంది. అక్కడ Qualcomm క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు, కానీ ఇది ఎగ్జాక్ట్గా ఏ టెక్నాలజీ అనేది వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. కానీ ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. వీళ్ళు ప్యాకేజీలో మనకు పంపించే ఛార్జర్ మాత్రం 5V 2A ఛార్జరే. కాకపోతే ఇది Qualcomm క్విక్ ఛార్జ్ 2.0 సపోర్ట్ చేస్తుందా లేకపోతే 3.0 సపోర్ట్ చేస్తుందా అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. అలాగే ఇక ఇది వీళ్ళు మ్యూజిక్ పరంగా కానీ లేకపోతే కాల్స్ పరంగా కానీ చాలా బెటర్గా ఎక్కువ టాక్ టైంని ఇస్తుంది. అలాగే మ్యూజిక్ వీడియోస్ చూడటానికి కూడా ఎక్కువ టైం మనం దీంతో యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 2 days వరకు ఎలాంటి ఛార్జింగ్ పెట్టాల్సిన పని లేదని వీళ్ళు చెప్తున్నారు. ఇక వీళ్ళు కెమెరాల గురించి వస్తే కెమెరాలు దీంట్లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, ఇంకొకటి 5 మెగాపిక్సెల్ కెమెరా. రూమర్స్ ప్రకారం వీళ్ళు తీసుకొచ్చేది రెండు కూడా 16 మెగాపిక్సెల్ కెమెరాలని మనం అనుకున్నాం. లాస్ట్ వీడియోలో కూడా నేను 2 16 మెగాపిక్సెల్ కెమెరాస్తోనే రాబోతుందని ఒక రూమర్ ప్రకారం చెప్పాను. ఇక ఈరోజు అఫీషియల్గా లాంచ్ అయిన దాంట్లో మాత్రం మనకి రెండు కూడా ఒకటి 13 మెగాపిక్సెల్, ఒకటి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇక 13 మెగాపిక్సెల్ కెమెరా ఇది మనకి అపర్చర్ మాత్రం f/2.2తో వస్తుంది. అన్ని స్టాండర్డ్ బేసిక్ ఫీచర్స్తో పాటు పోర్ట్రేట్ షాట్స్ కూడా ఇది తీసుకుంటుంది. ఇక పోర్ట్రేట్ షాట్స్ తీసేటప్పుడు మనకి డెప్త్ సెన్సింగ్ కోసం మనకి సెకండరీ కెమెరా యూజ్ అవుద్ది, అదే 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇక ఫ్రంట్ కెమెరా ఇది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా అపర్చర్ f/2.2తోనే వస్తుంది. బేసిక్ ఫీచర్స్తో పాటు ఇది 1080 పిక్సెల్స్ వరకు మనకి ఇది వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో వీళ్ళు కెమెరా గురించి కూడా కొంచెం Redmi Note 5 Proతో కంపేర్ చేసి చూస్తే చాలా బెటర్గా ఉందని వీళ్ళైతే లాంచ్ ఈవెంట్
ఈవెంట్లో చెప్తున్నారు. కొన్ని షార్ట్స్ కూడా వీళ్ళు లాంచ్ ఈవెంట్లో మనకి డిస్ప్లే చేశారు. కాకపోతే నేను అనుకునే దాన్ని బట్టి ఇది Redmi Note 5 Pro కంటే కొంచెం బెటర్గా ఇస్తుందా లేకపోతే కొంచెం తక్కువగా ఇస్తుందా అనేది నేనైతే ప్రజెంట్గా చెప్పలేను. ఎందుకంటే ప్రజెంట్గా నా దగ్గర మొబైల్ లేదు, అలాగే దాంతో కంపేర్ చేయడానికి మన దగ్గర Redmi Note 5 Pro కూడా లేదు. దీన్ని నేను కొనడానికి అయితే ట్రై చేస్తాను 32GB వేరియంట్ని. ఇక మనకి ఫ్రంట్ కెమెరాకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది. దీనికి ఒక సాఫ్ట్ ఫ్లాష్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ఫ్రంట్ ఫ్లాష్ అయితే అవైలబుల్గానే ఉంది. ఇక వీళ్ళు లాంచ్ ఈవెంట్లో మాత్రం ప్రతిసారి కూడా వీళ్ళు Redmi Note 5 Pro తోనే కంపేర్ చేస్తూ మాట్లాడారు. ఇది ANTU బెంచ్ మార్క్స్ ప్రకారం కూడా Redmi Note 5 Pro కంటే చాలా బెటర్గా ఉంటుందని, అలాగే డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ కూడా Redmi Note 5 Pro కంటే కొంచెం బెటర్గానే ఉంటుందని చెప్పారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే యాజ్ యూజువల్ మనకు కనబడుతూనే ఉంది, ఇది 5000 mAh బ్యాటరీతో రాబోతుంది. Redmi Note 5 Proతో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెటరే. అది కాకుండా Redmi Note 5 Proలో మనకి MIUI వస్తుంది, దీంట్లో మాత్రం స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇది 8.1 ఓరియో మీద రన్ అవుతుంది. ఇది ఫుల్గా స్టాక్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. కాకపోతే వీళ్ళు కొన్ని బేసిక్ యాప్స్ని అయితే వీళ్ళు ఇన్స్టాల్ చేశారు. అంటే కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ని కొంచెం మోడిఫై చేసి దీంట్లో వీళ్ళు ఫ్లాష్ చేశారు. సో కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం బ్యాటరీ లైఫ్ అయితే Redmi Note 5 Pro కంటే కూడా కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇక రెండు ఫోన్స్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి కాబట్టి బ్యాటరీ విషయంలో ఖచ్చితంగా Asus Zenfone Max Proనే మాత్రం బెటర్గా ఉంటుంది. ఇక దీంట్లో వీళ్ళు ఎక్కువగా మాట్లాడింది ఆడియో గురించి. ఆడియో దీనికి వీళ్ళు సపరేట్గా ఒక డ్రైవర్ని అయితే వాడుతున్నారు, అది NXP స్మార్ట్ యాంప్లిఫైయర్. ఇది కొంచెం పాపులర్ అయిన డ్రైవర్స్ ఇవి ఆడియో టెక్నాలజీలో. దీన్ని వీళ్ళు 5 మ్యాగ్నెట్ స్పీకర్స్తో తీసుకొస్తున్నారు, కొంచెం బెటర్గా ఉంటుంది ఆడియో మాత్రం. అది కాకుండా మనం రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్లో మనకి 3 మ్యాగ్నెట్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి, దీంట్లో మాత్రం 5 మ్యాగ్నెట్ యాంప్లిఫైయర్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆడియో పరంగా అయితే మాత్రం Redmi Note 5 Pro కంటే కూడా చాలా బెటర్గా ఉంటుంది. అలాగే వీళ్ళు దీంట్లో ఒక కార్డ్బోర్డ్ ప్లేయర్ అయితే తీసుకొస్తున్నారు. అంటే మనం మొబైల్ని వెర్టికల్గా ఆ కార్డ్బోర్డ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆడియో బూస్ట్ అనేది జరుగుతుంది. దీన్ని వీళ్ళు మ్యాక్స్ బూస్ట్ అని ఒక సపరేట్గా పేరు అయితే పెట్టారు. అంటే మనకి ఫోన్ బాక్స్లోనే ఒక కార్డ్బోర్డ్తో చేసిన ఒక సెట్టింగ్ లాంటిది అయితే కనిపిస్తుంది, ఒక స్టాండ్ లాంటిది. సో ఇది దాంట్లో పెట్టుకొని మనం పాటలు కానీ లేదంటే వీడియోస్ కానీ చూస్తున్నప్పుడు కొంచెం బెటర్గా అయితే ఆడియో అయితే వస్తుంది అవుట్పుట్. ఆడియో పరంగా కూడా కొంచెం Redmi Note 5కి కొంచెం బెటర్గానే చెప్పాలి. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే దీనికి 3GB 32GB వేరియంట్ మనకి 10,999కి, అలాగే 4GB 64GB వేరియంట్ ఏమో మనకి 12,999కి అవైలబుల్గా ఉంది. 4GB 64GB మనం Redmi Note 5 Proతో కంపేర్ చేసినప్పుడు ఒక 1000 రూపాయలు అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. అది కాకుండా దీంట్లో Redmi Note 5 Pro కంటే కూడా దీంట్లో కొంచెం మనకి బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. సో డిజైన్ పరంగా మనం Asus ఫోన్స్ ఖచ్చితంగా చాలా ప్రీమియంగా ఉంటాయి. ఖచ్చితంగా Redmi Note 5 Proకి అయితే కొంచెం కాంపిటీషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే ఫ్రంట్ మనం Redmi Note 5 Proలో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది, కాకపోతే దీంట్లో మాత్రం మనకి 8 మెగాపిక్సెల్ కెమెరానే వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇక్కడ మనకి నెంబర్ అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే కాదు, 20 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నంత మాత్రం బాగా వర్క్ చేస్తుందని, అలాగే 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నంత మాత్రం తక్కువగా వర్క్ చేస్తుందని అయితే మనం చెప్పలేము. మనం డైరెక్ట్గా వాటి ఫోటోలు చూసినప్పుడు మాత్రమే దాన్ని మనం జడ్జి చేయగలం. ఖచ్చితంగా Redmi Note 5 Proకి ఇది కాంపిటీటరా కాదా అనేది మనకి దీని సేల్స్ ప్రకారం మనకు తెలుస్తుంది. సో May 3 నుంచి ఇది అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్గా రాబోతుంది. ఇక దీంట్లో మనకి ఫేస్ లాక్, ఫింగర్ ప్రింట్ లాంటివి బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే దీంట్లో ఫేస్ లాక్ మాత్రం ప్రజెంట్గా మీరు ఫోన్ కొన్న వెంటనే రాదు, దీన్ని వీళ్ళు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ లాగా తీసుకొస్తానని అయితే చెప్పారు లాంచ్ ఈవెంట్లో. డైరెక్ట్గా మనం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకి ఫేస్ లాక్ అయితే రాదు. Asus Zenfone Max Pro M1 మనకి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా రాబోతుంది May 3 నుంచి. దీంతో వీళ్ళు లాంచ్ ఆఫర్స్ కింద వీళ్ళు మనకి డ్యామేజ్ ప్రొటెక్షన్ మనకు 1 year వరకు ఇవ్వబోతున్నారు. వితిన్ 10 daysలో వాళ్ళు డోర్ స్టెప్తో మనకి స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇలాంటివి చేస్తారు. సో ఇది కొంచెం మంచిదే ఫీచరు. అలాగే వోడాఫోన్ దీంతో టైఅప్ అయింది. వోడాఫోన్ కూడా మనకి రకరకాల ఆఫర్లు తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ యూజర్స్కి, పోస్ట్ పెయిడ్ యూజర్స్కి కూడా కొంచెం ఆఫర్స్ అయితే తీసుకొచ్చింది. ఈ ఆఫర్స్ మనకి ప్రీపెయిడ్ యూజర్స్కి అయితే 10GB అడిషనల్ డేటాని ఇస్తారు 1 year వరకు, 199 కంటే ఎక్కువ ప్లాన్ వాడుతున్న వాళ్ళకి. అలాగే పోస్ట్ పెయిడ్ యూజర్స్కి కూడా 399 కంటే ఎక్కువ వాడుతున్న వాళ్ళకి 10GB 1 year వరకు ఫ్రీగా ఇస్తుంది ప్రతి నెల. అలాగే 499 ప్లాన్ కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం
2 years వరకు ఇస్తుంది, ప్రతి నెల 10 GB అడిషనల్ డేటా. సో ఇది ఫ్రెండ్స్ Asus Zenfone Max Pro M1 గురించి. మనకి రూమర్స్ వచ్చిన దాని ప్రకారం కొన్ని ఫీచర్స్ అయితే కొంచెం తక్కువగానే వచ్చాయి, కాకపోతే వీళ్ళు తీసుకొచ్చిన ప్రైస్ రేంజ్ మాత్రం కొంచెం బెటర్గా ఉంది, అగ్రెసివ్గా ఉంది. ఖచ్చితంగా సేల్స్ అయితే అవుతాయి, ఎందుకంటే 11,000లో మనకి చాలా మంచి ఫీచర్స్ రాబోతున్నాయి. అలాగే Redmi Note 5 Pro ఇప్పుడు సేల్స్ దొరకట్లేదు కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు దీనికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. వీళ్ళైతే Android 8.1ని డైరెక్ట్ తీసుకొచ్చారు. మరి సెక్యూరిటీ ప్యాచెస్ లేదా ఫ్యూచర్ అప్డేట్స్ గురించి ఏం మాట్లాడలేదు. అలాగే ఫేస్ లాక్ కూడా వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారనేది చెప్పలేదు, కానీ ఖచ్చితంగా తీసుకొస్తామని అయితే వీళ్ళు చెప్పారు. సో Asus Zenfone Max Redmi Note 5 Proతో కంపేర్ చేస్తే కొంచెం మంచి ఫీచర్సే ఉన్నాయి, కాకపోతే ఇక మన ఫుల్ రివ్యూస్ అనేవి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను. మ్యాక్సిమం ఈ ఫోన్ అయితే నేను కొనడానికి ట్రై చేస్తాను, ఒకవేళ కొంటే ఖచ్చితంగా అది మన ఛానల్లో ఫస్ట్ రివ్యూ అవుద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు Asus Zenfone Max గురించి క్లియర్గా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. Bye bye.